వివరించాలి కదా అని నేను అంటున్నాను. ఆయన అనుభవాన్ని తెలంగాణ కోసం వాడాడా? అధికారం పోతే బయటికి రాడా? బయటికి రానప్పుడు ప్రతిపక్ష హోదా ఎందుకు? 58 లక్షల జీతం ఎందుకు? 15 నెలల చంద్రశేఖరరావు గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 58 లక్షల రూపాయల జీత భత్యాలు ఇచ్చి వందలాది మంది పోలీసుల పహారను వారికి కల్పించింది. నేను అడుగుతున్న వారిని, నేను అడుగుతున్న మీడియా మిత్రులని, నేను అడుగుతున్న ఈడుకొచ్చిన మా అక్క చెల్లెలని, అక్క మనం ఎక్కడైనా జీతం ఉంటే నెల జీతం ఇచ్చిన యజమాని ఎందుకు వస్తలేవని అడగడా? ఇంట్లో వండుకుంటాయని నేను అడుగుతున్నా. మన దగ్గర ఉన్నోడు ఎవడైనా, మన దగ్గర ఉండే టీచర్ అయినా, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా, ఏ ప్రభుత్వ ఉద్యోగైనా జీతం తీసుకుంటే జీతానికి రాకపోతే ఉద్యోగానికి రాకుండా జీత భత్యాలు 15 నెలలు తీసుకునేది ఎక్కడైనా ఉన్నదా? ఈ వెసులుబాటు ఎక్కడైనా ఉన్నదా అని నేను అడుగుతున్నా. మీడియా మిత్రులను కూడా అడుగుతున్నా, వారం రోజులు మీరు రిపోర్టు చేయకపోతే మీ యజమానులు ఊరుకుంటారా? ప్రతి నెల క్రమం తప్పకుండా జీత భత్యాలు తీసుకుంటున్న చంద్రశేఖరరావు గారు మీరు ఫామ్ హౌస్లో వండుకొని ఏం సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు? అధికారం ఉంటే ఉంటా, లేకపోతే అలిగి పండుకుంటా అనేదా మీ విధానం అని నేను అడుగుతున్నా. మీకు అనుభవం ఉందంటుండ్రు, మీకు అపారమైన జ్ఞానం ఉందంటుండ్రు, 80,000 పుస్తకాలు చదివిన విజ్ఞాన గని మీరు అంటుండ్రు. మీ అనుభవము, మీ విజ్ఞానము తెలంగాణ ప్రజల కోసం ఉపయోగించరా అని నేను అడుగుతున్నా. మీరైతే 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు, టీవీలు పెట్టుకున్నారు, పేపర్లు పెట్టుకున్నారు, ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. నువ్వు గజ్వేల్లో కట్టుకుంటే నీ కొడుకు జన్వాడలో కట్టుకున్నాడు, నీ అల్లుడు మొయినాబాద్లో కట్టుకున్నాడు, నీ బడ్డ శంకర్పల్లి దగ్గర ఫామ్ హౌస్లు 100 ఎకరాలలో కట్టుకున్నారు. మరి తెలంగాణ ప్రజలు ఉన్న భూములు అమ్ముకొని ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ ట్రిక్ ఏదో మాకు చెప్పరా? తెలంగాణ ప్రజలకు ఆయన ఏదో క్యాప్సికం పండిస్తేనే ₹1 కోటి ఎకరాకు వస్తుంది అన్నాడు. ఆ టెక్నిక్ ఏదో తెలంగాణ రైతాంగానికి చెప్పవా కేసీఆర్ గారని నేను అడుగుతున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు వారి కుటుంబ సభ్యులు 1,00,000 కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించుకుర్రు? తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల ప్రజల నెత్తి మీద 8,29,000 కోట్ల రూపాయల అప్పెట్లొచ్చింది. మాకు అప్పులు ఎట్లా పెరిగినాయి పాపాల పుట్టలెక్క, మీ ఆస్తులు ఎట్లా పెరిగినాయి 1,00,000 కోట్లకని నేను ఈ వేదిక మీద నుంచి పెద్దలు చంద్రశేఖరరావు గారిని సవినయంగా అడుగుతున్నా, గౌరవప్రదంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. మీ 1,00,000 కోట్ల సంపాదన నైపుణ్యం ఏందో మా నిరుద్యోగ యువకులకు చెప్పండి. 1,00,000 కోట్లు రాకపోయినా నెలకు 1,00,000 రూపాయలు సంపాదించుకునే నైపుణ్యం మా నిరుద్యోగ యువకులు నేర్చుకుంటారని నేను అడుగుతున్నా. ఒకవేళ నీకు రావడానికి ఇబ్బంది అయితే విడతల వారీగా 1000 మందిని నీ దగ్గరికే ఫామ్ హౌస్కు పంపిస్తా. ఆ విద్య ఏందో వాళ్ళకు నేర్పమని చంద్రశేఖరరావు గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ప్రతి నెల 3,92,000 రూపాయలు మీరు జీత భత్యాలు తీసుకుంటారు.